జై భీమ్, జై శ్రీరావణ్, జై ద్రావిడ భూమి. రావణ సేనావాహిని మహాసేనాని డాక్టర్ అరూరి సుధాకర్ గారు ఇక్కడ ఉన్నారా? ఎస్. రావణ వీణ అవార్డు గ్రహీత డాక్టర్ నలిగంటి శరత్ చమార్ ఉన్నారా? రావణ వీణ అవార్డు గ్రహీత మచ్చ దేవేందర్ గారు ఉన్నారా? ఇంకేం కావాలండి దేశానికి? ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. దాని మీద మనకి సామరస్యం కుదిరితే స్పీచ్ ఉంటుంది, లేకుంటే నేను దిగిపోతా. ఓకే, ఒక చిన్న స్టేట్మెంట్. డీకోడింగ్ రామాయణ అంటే డీకోడింగ్ ప్రాక్సీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డీకోడింగ్ ప్రాక్సీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీంతో ఎంతమంది ఏకీభవిస్తారు? రామాయణ ప్రాక్సీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానా కాదా? కాన్స్టిట్యూషన్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి కాన్స్టిట్యూషన్ బదులుగా రామాయణంలోని విలువలని అమలు చేస్తున్నారా లేదా? ఎస్ ఎస్. వేదిక మీద కాత్యాయని విద్మహే గారు ఒక ఎస్. ఓకే, ఎంతమంది ఎస్లు? ఓకే, సో ఇది ఇటువైపు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకోవైపు రామాయణం. దిస్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ఇండియా. హిడెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రామాయణం. మనం కేవలం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చదివితే భారతదేశం అర్థం కాదు. పాలకులు ఏ కాన్స్టిట్యూషన్ అమలు చేస్తున్నారో ఆ హిడెన్ కాన్స్టిట్యూషన్ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దాదాపు స్పీచ్ అయిపోయినట్టేనది. ఓకే, అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది రామాయణాన్ని క్రిటిసైజ్ చేయను నేను, నెవర్. అట్లాగే అప్రిషియేట్ కూడా చేయను. ఎప్పుడు కూడా ఎనిమిని క్రిటిసైజ్ చేయకూడదు, అట్లాగే అప్రిషియేట్ కూడా చేయకూడదు. ఏం చేయాలి? ఇట్ ఈస్ నేదర్ అప్రిసియేషన్ నార్ క్రిటిసిజం. వీ హ్యావ్ టు డీకోడ్. నేను రామాయణాన్ని విమర్శిస్తే వినాలని వచ్చిన వాళ్ళకి కొంచెం నిరాశ ఎదురవుతుంది. ఓకే, కానీ ప్రశంసిస్తానని మాత్రం అనుకోకండి. దిస్ ఈజ్ ప్రాక్సీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, నా తలకాయను కూడా కొంచెం డీకోడ్ చేసి చెప్పాలి మీకు. ఇది ఒక రకంగా పుస్తకాల వాసన నుంచి వచ్చింది. వాసన అంటే రియల్ స్మెల్. నాకు తెలుసు మీకు అందరికీ స్మెల్ ఆఫ్ ఏ బుక్ అంటే చాలా ఇష్టం, అవునా కదా? పుస్తకం స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ స్మెల్ బుక్. ఓకే, అయితే ఎంత అబ్సెషన్ అంటే, ఈ మధ్య పుస్తకాల స్మెల్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ కిండిల్ బుక్. దీంట్లో వేల పుస్తకాలు చదువుతుంటాను నేను, కానీ ఐ కెనాట్ స్మెల్. సో నాకేమనిపించిందంటే, పుస్తకం స్మెల్ చూసి చాలా కాలం అయిపోయింది, నా శరీరానికి ఆలోచనలకి ఏమైనా భంగం వాటిల్లుతుందేమో అని పోయిన 31st ఏం చేశానంటే, డిసెంబర్ 31 హైదరాబాద్లో ఒక పెద్ద మాల్కి వెళ్ళి, అక్కడ క్రాస్ వర్డ్ అక్కడికి వెళ్ళి, నిజంగానే టైటిల్ చూడకూడదు, స్మెల్ చూసి మంచి స్మెల్ ఉండే బుక్ కొందామని చెప్పి వెళ్ళా. రియల్లీ చాలా బుక్స్
దే ఆర్ స్టింకింగ్. అయితే ఒక బుక్కు చాలా, అంటే నా చిన్నప్పుడు 3rd క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్ వాసన, అట్లాంటి వాసన వచ్చింది. సరే టైటిల్ చూడకూడదు అని చెప్పి నేరుగా తీసుకెళ్ళి దీన్ని ప్యాక్ చేయమని చెప్పాను. అని వచ్చి ఇది కార్ పార్కింగ్ అని ఉంది సార్. చూస్తే గెటింగ్ డ్రెస్డ్ అండ్ కార్ పార్కింగ్ బై అలోక్ కేజ్రీవాల్ అని తీసుకొని వచ్చి ఐ లైక్ ది స్మెల్ ఆఫ్ ఎ బుక్. 31st చదివాను, January 1st చదివాను. ఆ రోజు మెయిల్ చేశాను అలోక్కి, అలోక్ యువర్ బుక్ స్మెల్స్ గుడ్ అని రివ్యూ చేశాను. అమెజాన్కి పంపించండి అన్నాడు. అమెజాన్కి వాసన తెలియదు. ఓకే, సో ఐ కెనాట్ సెండ్ ఇట్. ఎందుకంటే ఈ అపూర్వ పురాణ కథలు ఫస్ట్ దీని అట్ట ఢిల్లీ నుంచి తెప్పించాను నేను, రిక్సిన్ బాంబే నుంచి. అయితే బైండింగ్ చాలా ప్రశస్తమైన పీఠాధిపతుల పుస్తకాలు వేస్తారే బైండింగ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వేశారు. అతను బైండింగ్ చేసిన తర్వాత ఫస్ట్ సార్ బైండింగ్ అవుతుందంటే నేను చెప్పాను, ఫస్ట్ కాపీ నాకు ఇవ్వు, ఆ తర్వాత నువ్వు సెకండ్ కాపీ నుంచి బైండింగ్ చేయాలా లేదా నేను చెప్తాను. ఇచ్చాడు. నేను కళ్ళు మూసుకొని స్మెల్ చేశాను. నో, ఇట్ ఈస్ స్టింకింగ్, ఇది నాకు వద్దు. సార్ ఏంటి సార్ మీరు అట్లా అంటారు, చిన్నజీర స్వామి అయితే అట్లే కళ్ళకు అద్దుకుంటాడు నేను బైండింగ్ చేస్తే అన్నాడు. అవునా, ఆయనకి అన్ని వాసనలు చచ్చి సన్యాసి అయ్యాడు, ఆయనకేం వాసన వస్తుంది అంటే, లేదు సార్ ఆయన అట్టపెట్టెలతో కూడా చాలా శ్రద్ధ ఆయనకి, పుస్తకాలు అట్టపెట్టెలు ఎందుకు అన్న. అర్ధరాత్రి 12 గంటలకు ఒకసారి ఫోన్ చేసి, ఆయన పేరు మల్లేశం సంథింగ్ అనుకుంటాను, నువ్వు వెంటనే ఈ అట్టపెట్టెలు నాకు నచ్చలేదు, వెంటనే తీసుకొని వెళ్ళిపో. సరే పొద్దున్న వస్తాను. పొద్దున్న వచ్చే ప్రసక్తే లేదు, అర్ధరాత్రికి నా ఆశ్రమం కూలిపోతుంది, నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళాల్సింది. అట్లా నేను అనుకున్నాను, ఇతను నాకంటే టెర్రరిస్ట్గా ఉన్నాడే, ఈ అట్టపెట్టెలతో సహా అతను అంత క్వాలిటీ చూస్తాడని. ఇంతకీ ఏమైందంటే ఈయన మ్యాన్షన్ హౌస్ అట్టపెట్టెలు పంపించాడు. ఆయన ఆశ్రమంలో మ్యాన్షన్ హౌస్ ఇన్ని పెట్టుకున్నాడు ఆ చిన్నజీయరని. ఆయన వచ్చి మా శిష్యులు కనుక ఆ పెట్టెలు తీసుకొని వెళ్తే ఎవరైనా ఫోటో తీస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేశారంటే అర్ధరాత్రి వెళ్ళారు సార్, వెళ్ళి అట్టపెట్టెలన్నీ చింపేసి ఆయన పుస్తకాలన్నీ ఒక పెద్ద కుప్పగా వేసి, ఆర్డర్లో ఉన్న పుస్తకాలన్నీ కుప్పగా వేసేసి అట్టపెట్టెలు తీసుకొని వచ్చి కృష్ణానదిలో పారేస్తాం. కానీ ఆ చిన్నజీయర స్వామి ఏం చెప్పాడు తెలుసా? త్రేతాయుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్వింధ్యాచల దక్షిణ దిగ్భాగే ద్రవిడభూమ్యాం దండకారణ్యే ఇక్ష్వాకూణాం యం భూమి సశైలవనకాననాం. ఈ దక్షిణ భారతదేశమంతా నార్త్ ఇండియన్స్ది అనే రామాయణంలోని ఒక దాన్ని తీసి ప్రచారం చేస్తున్నాడు అతను. ఈజ్ ఇట్ రైట్? దక్షిణ భారతదేశం ఇక్ష్వాకూణాం యం భూమి సశైలవనకాననాం, దక్షిణ భారతదేశం అంతా నార్త్ ఇండియన్స్దా ఉంది రామాయణంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని తీసుకొని రామాయణాన్ని ప్రాపర్టీ డీడ్గా మారుస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎపిక్, ఇట్ ఈస్ దస్తావేజు. కోర్టు దస్తావేజుగా మార్చేశారు రామాయణంలో దక్షిణ భారతదేశం నార్త్ ఇండియన్స్ది అని. మనం చదవకపోతే ఏమవుతుంది? మరో ఇజ్రాయెల్ ఏర్పడుతుంది. ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ బుక్, యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ పర్పస్. ఇట్ ఈస్ ఏ వెపన్. రామాయణ ఈజ్ ఏ వెపన్. ఇంకా రామాయణం అనేదాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? అది ఒక దేవుళ్ళకి సంబంధించింది, భక్తికి సంబంధించింది, మతంకి సంబంధించింది అని చూస్తున్నారు.
అవునా? అయితే ఈరోజు డీకోడింగ్ రామాయణ అనే సబ్జెక్ట్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది 22 ఏళ్ల కింద నేను రాసినప్పుడు ఈ సౌదాకి ఈ రామాయణం పిచ్చి పట్టుకుంది. ఇదిగోండి టీషర్ట్. నాకు ఉన్మాదం ఉంటే 100% ఉంటుంది. ఓకే, హిమాలయాలకు కూడా వెళ్ళిపోతాడు అని మా ఫ్రెండ్ అన్నాడు. హిమాలయాలకు ఎప్పుడు వెళ్తున్నావు అని. నో, ఐ ఆమ్ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్. ఐ ఆమ్ స్టడీయింగ్ మై కాన్స్టిట్యూషన్, అదర్ సైడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో రామాయణం అనేది కావ్యం కాదు, కావ్యం మాత్రమే కాదు. మీకు ఇంకో విషయం, రామాయణం చదివితే మీ తెలివితేటలు ఎంత పెరుగుతాయంటే, అంటే నేను పాజిటివ్గా అనడం లేదు, సనాతన అనే వర్డ్ అది ఒక విశేషణం. ఇనుము ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. గట్టి అనేది ఏంటి? విశేషం. అవునా? పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. విశేషణాన్నే సిద్ధాంతంగా భ్రమింపజేయడం అనేది రామాయణం చదివితే వస్తుంది. సనాతన, ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్జెక్టివ్. చూడండి, నన్ను కొంచెం మీరు నమ్మడం కోసం రాసుకొని వచ్చాను. సనాతన శాశ్వతస్తు ధ్రువో నిత్య సనాతన సనాతనా శాశ్వత్ వర్తమాన శాశ్వత అంటే ఎప్పుడు ఉండేది. మట్టి నేల అట్లా ఉంటుంది. అది మట్టిని ఎవరైనా కాల్చగలరా? నాశనం చేయగలరా? రూపము మార్చగలరంతే. అట్లాంటిదే అటువంటి విషయాలకి చెప్పడానికి, మట్టి లాంటి విషయాలకి, అలాంటి కొన్ని విషయాలకి అంటే చాలా కాలంగా ఉండిపోతుంది. ది లైఫ్ ఆఫ్ గోల్డ్ అట్లా ఉంటుంది అంతే. అది గోల్డ్ సనాతనం. ఓకే, నాగార్జున సిమెంట్ కూడా సనాతనం. ఓకే, గట్టిగా ఉంటుంది. సో గట్టి అనేది అడ్జెక్టివ్. దీన్ని ఒక ఐడియాలజీగా ఎలా మార్చారు? గట్టి అనే ఒక అడ్జెక్టివ్ని, సనాతన అంటే దృఢమైన, ఇది కూడా ఏదో సిమెంట్ యాడ్లాగా ఉంది కదా. దృఢమైన అనేది విశేషణమే కానీ ఇది ఒక ఐడియాలజీ కాదు. కానీ ఐడియాలజీగా భ్రమపడి సనాతనం మీద ఫైట్ చేస్తే ఏమవుతుంది? ఛాయాయుద్ధము, నీడతో యుద్ధము. నీడతో యుద్ధం అనేది జరుగుతుందా? దాంట్లో గెలవడం అనేది జరుగుతుందా? ఎందుకంటే సనాతన అనేది ఓన్లీ అడ్జెక్టివ్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవర్ పర్పస్ ఆల్సో. అన్న, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పు. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం. ఇది ఎందుకు సనాతనం కాదు? దృఢమైనది కాదా? ఇది శాశ్వతమైనది కాదా? శత్రువు ఇచ్చిన మీనింగ్కి మీరు భయపడి బ్లాక్మెయిల్కి గురయ్యి మీరు సమాధానం చెప్పలేక ఇది సనాతన అనేది శత్రువు పదం. ఇది కాదు, అమర కోసంలోది. ఇది సనాతన సమూహ తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు అంటే ఏం పోతుంది? అమ్మో, మనల్ని ఆర్ఎస్ఎస్ అనుకుంటారు. ఎందుకు? వీ హ్యావ్ నో, వీఆర్ బ్రెయిన్ వాష్. నో, వీఆర్ సనాతన. సనాతన అంటే శాశ్వత, దృఢమైన. సో సనాతన అనే చూడండి, ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి ఐఎమ్ లీవింగ్ దిస్ టాపిక్. ఎందుకంటే అన్నీ ఇటువంటివే ఉంటాయి. నేను ఒకటి మాట్లాడితే మీకు ఇంకోటి అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో పరిస్థితి అలా ఉంది. దేశంలో రామ అంటే బూతు అనే పరిస్థితి వచ్చేసింది కాబట్టి నేను ఒరిజినల్ అర్థం చెప్పి ఇక్కడి నుంచి మీ నుంచి తప్పించుకోలేను. ఎవరో ఒకరు మీరే దాడి చేస్తే కూడా ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే నేను దానికి సిద్ధమై వచ్చాను. ఓకే, ఇప్పుడు అసలు వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికి? ఈ రామాయణం చేతిలో పట్టుకొని
పరిపాలించే వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? నో, దే ఆర్ నాట్ క్రిమినల్స్, దే ఆర్ స్ట్రాటజిస్ట్, వ్యూహకర్తలు వాళ్ళు. అమెరికాలో స్లేవ్స్ని 10,000 మంది స్లేవ్స్ ఒక ప్లాంటేషన్లో, ఒకే ఒక వైట్ పర్సన్ గుర్రం మీద ఒక చేత్తో బైబిల్ ఒక చేత్తో కొరడా పట్టుకొని 10,000 మంది బ్లాక్ స్లేవ్స్ని కంట్రోల్ చేశారు. మన భారతదేశంలో ఒక చేత్తో రాజదండం ఇంకో చేత్తో రామాయణం పట్టుకొని మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. వీఆర్ బ్రెయిన్ వాష్. ఆ స్లేవ్స్కి ఈ ఐడియాలజికల్ స్లేవ్స్కి ఏంటి డిఫరెన్స్? వీఆర్ నాట్ బ్లాక్స్, దట్స్ ఆల్. రకరకాల కలర్స్ ఉంటారు, షేడ్స్ ఆఫ్ బ్లాక్స్. ఇప్పుడు పాయింట్ ఏంటి? వాళ్ళకి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయనుకుంటే చెప్తా. చెప్తా ఏంటి? 10 సంవత్సరాల నుంచి కాదు బాసు, పుట్టినప్పటి నుంచి. వీఆర్ బార్న్ స్లేవ్స్. ఓకే, కానీ మనకు తెలియదు. స్లేవ్కి స్లేవ్ అని తెలియడం అనేది ఉంది చూసారా, సగం విముక్తి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయనే విషయం తెలుసుకుంటే మనకు హార్ట్ వీక్, నాకు కొంచెం అదే అంటాం కదా, డెలికేట్ మైండ్ ఉండేవాళ్ళు జాగ్రత్త. మనం ఈ భూమండలం మీద పుట్టినప్పుడు మన బంధువులు అంటే ఒకే మానవ జాతికి సంబంధించిన సోదరులు ఎంతమంది ఉండేవాళ్ళు? 5గురు. తెలుసా మీకు? ఇప్పుడు పులి జాతుల్లో చీటా ఉంటుంది, బెంగాల్ టైగర్ ఉంటుంది, జాగ్వార్ ఉంటుంది, తర్వాత ప్యాంథర్ ఉంటుంది, అట్లా 5 కైండ్స్ ఉంటాయి. కానీ మేటింగ్ జరిగితే పిల్లలు పుట్టేవాటికి అంటే 5 డిఫరెంట్ కైండ్స్. అట్లాగే మానవ జాతి కూడా 5 డిఫరెంట్ కైండ్స్ ఉంది ఇన్ ది బిగినింగ్. కానీ వీ ది హోమోసెపియన్స్ ఓన్లీ సర్వైవ్డ్. మిగతా 4గురిని చంపేస్తాం మనం, మన సోదరులు చంపేస్తాం, వాళ్ళు లేరు. నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఆ జాతులకు సంబంధించిన మోడల్ బొమ్మలు. దుఃఖం వస్తుంది. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు తెలుసా, మనం ఎందుకు గెలిచాం తెలుసా? ఆ విషయం తెలుసుకుంటే ఇప్పుడు రామాయణం చేత పట్టుకున్న వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారో కూడా అర్థమవుతుంది. త్వరలో మనం అంతరించిపోబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎలా? మానవ జాతి భూమండలం మీద ఉన్నప్పుడు 5గురు సహోదర జాతులుగా ఉన్నప్పుడు అందరికీ కంటికి చూస్తున్నదే, చెవులకు వినిపిస్తున్నదే, స్పర్శకు తగులుతున్నదే, అదే నిజము, అదే వాస్తవం అనే ఒక ప్రపంచంలో జీవించారు. ఆల్ ఆర్ రేషనల్ బీయింగ్స్. గుర్తుపెట్టుకోండి, దేర్ వాజ్ నో గాడ్ దెన్. ఓకే, అయితే we the homo sapiens created a lion plus human being god called Puzo. మనం ఏం చేశాము? ఒక లయన్కి ఒక హ్యూమన్ బీయింగ్ని యాడ్ చేసి ఒక చోట పెట్టాము. అవతల వాళ్ళు రేషనిస్టులు, అమ్మో అంటే వాళ్ళు చూసిన ప్రతిదీ వాస్తవం అనుకుంటారు వాళ్ళు. కానీ వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇమాజినేషన్. ఒక 20 అడుగుల ఎత్తులో ఉండే ఒక సింహం తలకాయకి ఒక పెద్ద కాళ్ళు పెట్టి వాళ్ళు గూడెంలో అక్కడ పెట్టారు. సో అవతల జాతులు యుద్ధానికి వచ్చేవాళ్ళు చూసి ఏమంటారు? వీళ్ళ దగ్గర 20 అడుగుల ఎత్తుండే సింహాన్ని వీళ్ళు పెంపుడు జంతువుగా చేసేసుకున్నారు, వీళ్ళతో మనం యుద్ధం చేయలేం. సో అదే ఇమాజినేషన్, అదే ప్యూజోతో మీరు అశోక చక్రవర్తి ధర్మచక్రానికి సంబంధించినది ఉంది కదా, ఈ రహస్యం తెలిసినవాడు సామ్రాట్ అశోక. సామ్రాట్ అశోక్ అని తలుచుకుంటే
ఒళ్ళు పులకరిస్తుంది, గగురు పొడుస్తుంది. ఆయనని ఎవరు ఎందుకు జయించలేకపోయారో ఆయనకి రహస్యం తెలుసు. హోమోసేపియన్స్ తమ ఇమాజినేషన్తో, ఇమాజినేషన్ అంటే వాస్తవంలో ఎక్కడా లేనిది, వాస్తవంలో ఎక్కడా లేనిది, వాస్తవంలో ఎక్కడా లేని దాన్ని సృష్టించేవాడి చేతిలో వాస్తవానికి గురైన వాడు ఓడిపోతాడు. ఎందుకని? వాడి సింహం పొట్టిగా ఉంటుంది, ఈ సింహం 20 అడుగులు ఎత్తుంది. ఎక్కడ పోరాడతాం మనం? సరెండర్ సరెండర్ అయిన వాళ్ళకి ఏంటి శిక్ష? మరణదండన, ఎక్స్టింక్టెడ్. సో ఎవరైతే ఇమాజినేషన్, ది అదర్ నేమ్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ myth, 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 mythology. It is a highest form of art of war. highest form of art of war. దీని ముందు జయించేవాడు ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. సో దట్ ఈస్ మైథాలజీ. మైథాలజీ అంటే అమ్మలక్కలు చెప్పుకునే పొడుపు కథలు అనుకున్నారా? ఇట్ ఈస్ ఏ వార్ స్ట్రాటజీ. రామాయణాన్ని ఇంకోసారి తీసి చదవండి, గుండెలు పేలిపోతాయి. నిజంగా తలకాయ ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గరికపాటి యూట్యూబ్లు చూసి విని బ్రెయిన్ వాష్ చేసుకోవద్దండి. కంటెంట్ వేరే ఉంది. రామాయణం ఇప్పుడు వాళ్ళకి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? క్రియేటింగ్ ఏ మిత్, డెస్ట్రాయింగ్ ఏ మిత్ అనేది ఒక ఆర్ట్. మీరు మిత్ని క్రియేట్ చేయగలరా? చేయలేరు. ఎందుకు చేయలేరు? యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ రేషనలిజం. యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ రేషనలిజం. యు కెనాట్ క్రియేట్ ఏ మిత్. సో మీ గతి ఏంటి? మిత్ని క్రియేట్ చేసిన వాడి చేతిలో ఓడిపోయి మనం వాడికి వేడుకోళ్ళు, అయ్యా మీరు చెప్పేది అబద్ధాలు, అబద్ధాలని వాడికి తెలియదా? ఇట్ ఈస్ క్రియేటింగ్ మిత్. ఈజ్ క్రియేటింగ్ మిత్. 20 అడుగులు ఎత్తుండే సింహం ఉంటుందా? ఉండదని వాడికి తెలియదా? మావాడు ఆకాశంలో ఎగిరి సముద్రాన్ని దాటి అంత దూరం వెళతాడంటే యువతల వాడు ఏం భయపడి చచ్చిపోడా? ఇట్ ఈస్ మిత్, ది పవర్ ఆఫ్ మిత్. వాడికి తలకాయ లేదా? అట్టెట్ట దాటుతాడని వీళ్ళు అనుకుంటారు తలకాయ లేదు. ఈజ్ క్రియేటింగ్ ఏ వెరీ పవర్ఫుల్ ఐకాన్, కన్స్ట్రక్టింగ్ అండ్ డీకన్స్ట్రక్టింగ్. రెండూ తెలుసు వాడికి. కన్స్ట్రక్ట్ చేయడం ఎలా, డీకన్స్ట్రక్ట్ చేయడం ఎలా. సో వాళ్ళు ఏ విధంగా మిత్ని క్రియేట్ చేశారు? మైథాలజీకి సంబంధించి ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ వార్ అనేది మీకు అర్థమైంది. ఓకే, దాంట్లో మీరు ఊహించే దాన్ని ఏమంటారు? కావ్యాలంకార, శాస్త్ర, వ్యాకరణ ఇత్యాదులేమీ మీరు పట్టించుకోవద్దండి. అర్థమైందా? ఒక్క బాణం వేస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అది జకార్తా, జమైకా అన్నీ దాటిపోయి జపాన్ని కొడుతుంది. ఒక గంభీరమైన ఫేస్ పెట్టాలి. గంభీరమైన ఫేస్ ఏదని నేను చెప్పనక్కర్లేదు. యు ఆర్ ఆల్వేస్ ఎవ్రీడే వాచింగ్ ఆన్ టీవీస్. ఆ గంభీరమైన ఫేస్తో చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను నా ఉపన్యాసాన్ని సాధ్యమైనంత షార్ట్ చేయాలంటాను. ఎందుకంటే మీరు కొట్టకుండా తప్పించుకొని దిగేయాలనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు నేను ఒక పోలిక చెప్తా. అదేంటంటే, ఒక మేకపిల్ల అడవిలో ఒక మేకపిల్ల. పాపం అనిపిస్తుందా దాన్ని తలుచుకుంటే అసలు? ఓకే, నౌ మై ఇమాజినేషన్ నన్ను క్యాచ్ చేస్తుంది. దానికి సడన్గా, అంటే కాపరి, మేకల్ని కాసుకునే కాపరి కూడా ఉన్నాడు అక్కడ. కానీ ఆ మేక ఎగురుతూ మేత మేస్తూ
సడన్గా దానికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది, జీవితంలో ఎప్పుడూ ఎరగని ఒక ఫీలింగ్. అదేంటంటే తన శరీరము అలాగే మెలికలు తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎలా జరుగుతుందో దానికి తెలియడం లేదు. ఆ మేక శరీరము అలా చుట్టలు చుట్టుకొని ఏంటి ఒక రకమైన శ్వాస ఆడనే పరిస్థితి వచ్చింది. అదేంటంటే ఒక కొండ చిలువ దాన్ని చుట్టేసింది. ఎలా చుట్టేసిందంటే ఆ మేక తలలోని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి దానికి. మొత్తం చుట్టేసి కొండ చిలువ వెనక్కుంది తల. దానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎదురుగుండా మేకలు కాసే కాపరి కనిపించాడు ఆ మేక పిల్లకి. అదేమనుకుంటుంది, తన స్థితి దానికి అర్థమవుతుంది, కానీ ఏంటో తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడు పుట్టినప్పటి నుంచి కొండ చెరువు ఎట్లా ఉంటుందో తెలియదు దానికి, ఎప్పుడు తెలియదు. అది చుట్టి దాన్ని కబళించబోయే ఒక దృశ్యంలో దాని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎదురుగుండా కాపరి కనిపిస్తున్నాడు, మేకల కాపరి. అది అనుకుంటుంది, కాపరి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివే, నన్ను పరిపాలించేవాడివే, నన్ను ఇలా కబళిస్తున్నావా? ఎందుకంటే ఆ చివరి చూపు అది చూసింది చనిపోబోయే ముందు కాపరినే. ఓకే, దానికి ఎప్పటికీ తెలియదు తనని కబళించింది ఒక కొండ చిలువ అనేది తెలుసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే జీవితంలో అది ఎప్పుడూ చూడలేదు. మనం ఎప్పుడైనా మోడీని చూసామా? నో, నెవర్. ఎవరిని చూస్తున్నాం మనం? మనకు కనిపించే మన ఎమ్మెల్యేని చూస్తాం, మన ఎంపీని చూస్తాం, అదే ఇప్పుడు నిలబడబోయే మచ్చ దేవేందర్ ఆయన చూస్తాం. వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళు మనల్ని కబళిస్తున్నారు. సో ఆది శంకరాచార్య దగ్గర నుంచి మొన్న తన ఆలోచనలకి తనే గురై పడిపోయిన సద్గురు వాసుదేవ్ వరకు నేను చెప్తున్నది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నెవర్. నిన్ను నువ్వు తెలుసుకో అంట. నెవర్ నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. దీనినే అజగర, అజాపాల, అజాదృష్టి. అజగర అంటే కొండ చిలువ, అజాపాల అంటే మేకలను కాసే పాలకుడు, అజాదృష్టి అంటే ఆ చిక్కుకుపోయిన మేక దృష్టి. అదే మన నిజస్థితి. అజగర, అజాపాల, అజాదృష్టి ఈ అజరామర సృష్టి. మీరు తప్పించుకోలేరు. మీరు రేషనలిజంతో ఆలోచించినంత కాలము ఇర్రేషనల్ ఫెలోస్కి స్లేవ్స్గా ఉండక తప్పదు. సో దీన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి? మన ఆలోచనల్లో ఎలా క్రియేట్ చేయాలి? మిత్ క్రియేటర్స్లో నాకు చాలా జాబితా ఉంది, సమయం లేదు. పసునూరు రవీందర్ గారు కానీ, కాత్యాయని విద్మహే గారు కానీ సమయం చూస్తున్నారు నాకు తెలుసు. ఇంకొక 2 minutes. నాకు మిత్ క్రియేటర్స్లో చాలా నా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా అభిమాన మిత్ క్రియేటర్స్. వాళ్ళల్లో గాంధీ ఐ లవ్ హిమ్. ఎందుకంటే మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయా? గాంధీ కోతులు అంటే ఎన్ని? 3 కోతులు. ఓకే, ఇప్పుడు మీరు మొబైల్లో టావో మంకీస్ అని కొట్టండి. TAO టావో MONKEYS టావో మంకీస్. హౌ మెనీ? హోంవర్క్ చేయాలి బాబు.
వితౌట్ హోంవర్క్ నో క్లాస్. టావో మంకీస్ ఎన్ని, హౌ మెనీ? టీఏఓ టావో మంకీస్ లేవా? మొబైల్స్ లేవా? తొండి ఇది ఎన్ని? ఓ రండి, కమాన్ టు ది డయాస్, ఎక్కడ మొబైల్? అది మొబైల్ అమ్మ, దాని మీద నడుస్తుంది. ముట్టి మే జిందగీ. ఓకే, ఎన్ని? 4. ఎస్, 1 2 3 4. ఓకే ఓకే, 4 మంకీస్. అందరికీ 4 మంకీస్ ఉన్నాయా? టావో మంకీస్. సో దట్ ఈస్ ది క్రిటిసిజం బై ఏ జపనీస్ మాంక్ ఆన్ గాంధీ. జపనీస్ మాంక్ గాంధీ ఆశ్రమానికి పంపించిన కోతులు టావో మంకీస్ 4. ఓకే, ఆ మాంక్కి గాంధీకి మాత్రమే తెలుసు సీక్రెట్. దట్ ఈస్ కోడ్. ఏంటంటే మీ ఆశ్రమంలో బ్రహ్మచర్య వ్రతం పేరుతో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని చెప్పి ఒక పార్సెల్ పంపించారు. దాన్ని దేవదాస్ గాంధీ ఓపెన్ చేశాడు. నో, దేవదాస్ గాంధీ హిజ్ సన్ ఓపెన్ చేస్తే డాడీ మంకీస్ ఉన్నాయి. చూశాడు, 4th మంకీ పగలగొట్టరా అన్నాడు. ఇట్స్ హ్యాపెండ్. 4th మంకీని ఊహించండి, ఏమై ఉంటుంది? ముందు 3 మంకీలు ఏంటి? చెడు వినద్దు, రెండోది చెడు చూడద్దు, మూడోది చెడు మాట్లాడదు, 4వ మంకీని గాంధీ పగలగొట్టాడు. చెడు చెయ్యొద్దు. మర్మ అవయవాల మీద కోతి ఇలా చేయబెట్టుకోండి. హీ నోస్ సంబడి ట్రోలింగ్. We Indians are under the myth of Gandhi. How many monkeys are there? 3. What about the 4th? We don't know. Who created the 3 monkeys? Father of the nation. How the myth is created. Myth can be created, myth can be destroyed. ఇంకొకటి చెప్పి ముగిచేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ వరల్డ్ వార్లో జ్యూస్ మానవ జాతి ఎప్పుడు చూడని ఒక మరణ సన్నివేశాన్ని వాళ్ళు మనకు చూపించారు. మిలియన్స్ ఆఫ్ జ్యూస్ ఓడిపోయారు. చచ్చిపోయారంట కంటే కూడా ఓడిపోయారంట. చచ్చిపోయారంటే అదేదో మెడికల్ టర్మినాలజీ లాగా ఉంటుంది. ఓడిపోయారంటే వార్ ఈక్వేషన్స్. ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటే వాళ్ళు ప్రాక్సీ ఎనిమీని సృష్టించలేదు. ఎప్పుడు కూడా మనం శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనలాంటి ఇంకొకరిని సృష్టించాలి. ప్రాక్సీ మిలిటరీని సృష్టించాలి. ప్రాక్సీ స్కేప్ గోడ్స్ని సృష్టించాలి. మనకు తగిలే దెబ్బ వేరే చోట తగిలేటట్లుగా ఒక ప్రాక్సీ ఎంటిటీని సృష్టించాలి. ఇట్ ఈస్ హౌ మిత్ ఈస్ క్రియేటెడ్. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో చూసు. వాళ్ళని ఎనిమీగా హిట్లర్ చెప్పినప్పుడు ప్రాక్సీ ఎనిమీని వాళ్ళు సృష్టించలేకపోయారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జ్యూస్ గతిని పసికట్టిన గుజరాతీ, బనియా, రాజస్థానీ, మార్వాడీస్ ఒక ప్రాక్సీ ఎనిమిని సృష్టించారు. దే ఆర్ నౌ సేఫ్. ఎట్లా తెలుసా మీకు? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1947లో ఏం జరిగింది? ఆగస్ట్ 15th ఏం జరిగింది? క్యాలెండర్లో డేట్ మారింది. 1947 ఏం జరిగిందంటే, అప్పటి వరకు శత్రువులు ఎవరు భారతీయులకి? బ్రిటిషర్స్. 1947 ఆగస్ట్ 15 తర్వాత ఎవరు శత్రువులు? నో. ఎవరు శత్రువులు? గుజరాతీ, బనియాస్ అండ్ రాజస్థానీ, మార్వాడి శత్రువులు కాబోతున్నారు. లైక్ జ్యూస్. వాళ్ళు
మన ఆగ్రహానికి గురిగాబోతున్నారు. ఎందుకంటే భారతదేశ సిరి సంపదలంతా పీల్చుకు తినే జరగరు. సో వాళ్ళు భయపడిపోయారు. జర్మనీలోని యూదుల పరిస్థితి మనకు వస్తుందని. సో భారతదేశ విభజనకి సందర్భంగా కొత్తగా వాళ్ళొక డాలుని కనుగొన్నారు, ప్రాక్సీ. అదే ముస్లిం కార్డ్. మేము కాదు ఎనిమీస్, ముస్లింలు. అర్థమైందా? ఇప్పుడు భారతదేశాన్ని ఎవరు చుట్టేశారు? మార్వాడీస్, బనియాస్ చుట్టారు. అజగరా. మనం ఎవరు చూస్తున్నాము? అజాపాల, ముస్లింలు చూస్తున్నాం. బట్ హూ ఈజ్ ది రియల్ ఎనిమీ? తెలంగాణ సంపదనంతా పీల్చుకొని గుజరాత్కి పంపించేది ఎవరు? ముస్లింలా? మార్వాడీస్. గట్టిగా. మరి వాళ్ళు ఎందుకు శత్రువులు కాలేదు? దే ఆర్ ఫండింగ్ ది క్యాంపెయిన్. దే ఆర్ ఫండింగ్ ది క్యాంపెయిన్. దట్స్ వై రాజస్థాన్కి వెళ్తే, నువ్వు కొండ చిలువ రాజస్థాన్కి వెళ్తే వాళ్ళ ఫండ్స్ కోసం ఆ స్లోగన్ ఇవ్వాలి. ఇచ్చిందా మొన్న కొండ చిలువ? రాజస్థాన్లో ఏముంది? అబ్జర్వ్ చేయాలి నాయన. అన్ని స్టేజ్ నుంచి చెప్పాలంటే ఎట్లా? ఓకే. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రియల్ ఎనిమీ. మనం మేక పిల్ల పరిస్థితిలో ఉండరాదు. కొండ చిలువని మనం పుట్టినప్పుడే కొండ చిలువ అనేది ఒకటి ఉంటుంది అని వాసన పట్టాలి. ఏమిటి రామాయణంలోకి రావలేదు అనుకుంటున్నారా? అది కూడా చెప్పేస్తే డీకోడింగ్ రామాయణ అనే టైటిల్కి న్యాయం చేకూరుస్తుంది. అది కూడా చెప్పేస్తాను. ఇంకో 1 minute టైం. ప్లీజ్. ఓకే ఓకే. నో 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 మై టైమ్ ఈజ్ మై టైం. ఎందుకంటే నేను కాత్యాయని విద్మహే గారి స్పీచ్ విందామనుకుంటున్నాను. లాస్ట్ మాట ఒకటి చెప్పేస్తాను. మన దేశాన్ని శత్రువు సర్వనాశనం చేసి చరిత్రని, సంస్కృతిని నామరూపాలు లేకుండా చేసిన తర్వాత కూడా మిగిలేది ఏమిటి? మొత్తం కాలి బూడిదైపోయింది అనుకోండి. ఏం మిగులుతాయి? అర్థమైందా ప్రశ్న? మన దేశం మీదకి ఒక శత్రువు దాడి చేసినప్పుడు, మన దేశాన్ని సర్వనాశనం చేసినప్పుడు, కాల్చి బూడిద చేసినప్పుడు కూడా శత్రువు నిర్మూలించలేని 2 విషయాలు ఉంటాయి. ఎందుకు ఈరోజు మీకు ఈ సీక్రెట్లని చెప్పేస్తున్నాను? 2 విషయాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసా? శత్రువు నిర్మూలించలేని 2 విషయాలు ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్. ఏం మిగులుతాయి? అన్నీ. నీవు తాకగలిగే ప్రతిదీ, నువ్వు చూడగలిగే ప్రతిదీ అన్నీ సర్వనాశనం చేసిన తర్వాత కూడా శత్రువు నాశనం చేయలేని 2 విషయాలు ఉంటాయి. ఎనీబడి? క్లవర్ స్టూడెంట్ అక్కడ బ్యాక్. ఎవరు? మార్గం లక్ష్మీనారాయణ గారా? చేయెత్తారు, చెప్పండి. మట్టి కూడా నాశనం అయిపోయింది అనుకోండి. ఏది? నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనా? నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనా? మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి. రైట్ సార్. ప్రిన్సిపల్సా?
ఎక్కడున్నారండి ప్రిన్సిపల్స్? ముందు ప్రిన్సిపల్స్ గాల్లో కలిసిపోయిన తర్వాతే శత్రువు మనల్ని చంపేది. ఆ? చెప్పండి సార్. శిలాజాలం భావజాలం అనో, శత్రువు చంపలేని రెండు విషయాలు. ఒకటి ప్రాంతం పేరు. ఆ ప్రాంతం, ఆ ఊరు మునకలో మునిగిపోయినా ఏ ఊరు మునిగిందంటారు? ఫలానా ఊరు మునిగిపోయింది అంటారు. ఊరు ఉండదు కానీ ప్రాంతం పేరు ఉంటుంది. కేజీఎఫ్ చూసారా? బిగినింగ్ మొదటి రీలు, అతడు పుట్టాడు, ఆ ప్రాంతం పుట్టింది. డైలాగ్ గుర్తులేదా? అక్కడే దిద్దేసేయాలి మాస్టర్స్ సినిమా చూస్తూ బాగుందని. ప్రాంతం పేరు ఒకటి. నంబర్ 2 మనిషి పేరు. ఈ ద్రవిడ భూమిని ఏమైనా చేయొచ్చు, ద్రవిడ భూమి అనే పేరుని చెరపలేదు. ఈ ద్రవిడ భూమిని శ్రీ రావణ ప్రజాపతి పరిపాలించాడు. రావణ ప్రజాపతి పేరు చెరపలేరు. నువ్వు చెడ్డవాడు అనొచ్చు, దుర్మార్గుడు అనొచ్చు, రేపిస్ట్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, పేరు చెరపలేరు. యూ కెన్ డెస్ట్రాయ్ ఎనీథింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ ఏమైనా చేయొచ్చు, కానీ ఆ పేరుని చెరపలేరు, ఆ ప్రాంతం పేరుని చెరపలేరు. ఓకే. జై శ్రీరావణ్, జై ద్రవిడ భూమి. మనం చేయాల్సిందేంటి? ఒక ప్రాంతంకి పేరు తేవాలి. మన ఊరికి పేరు తేవాలి అంటే శత్రువు కూడా నాశనం చేయలేనిది మన ఊరు పేరు. శత్రువు కూడా నాశనం చేయలేనిది మన తండ్రి పేరు, మన తల్లి పేరు. ఫలానా తల్లి ఫలానా తండ్రికి పుట్టిన దుర్మార్గుడైన కొడుకు అనొచ్చు, కానీ తల్లి పేరు శత్రువు నాశనం చేయలేడు. రావణ ప్రజాపతి దుర్మార్గుడు అని చెప్పొచ్చు, రావణ ప్రజాపతి పేరును నాశనం చేయలేడు. శత్రువు నిస్సహాయుడు. మనం ఏం చేయాలి? చరిత్ర లేని వాళ్ళు ఆ రెండుంటే చాలు. ఒక డాక్టర్ నలిగంటి శరత్ చమార్ పుడతాడు, ఒక మచ్చ దేవేందర్ పుడతాడు. వాళ్ళకి ఏమున్న ఇంగ్రీడియంట్స్? ఆ రెండే వాళ్ళకున్నది. ఒకటి మనిషి పేరు, ఒకటి ప్రాంతం పేరు. ఎలాంటి పాటలు సృష్టించారు? ఇంకేమున్నాయన్నా మీకు? ఏం లేదు. రావణ ప్రజాపతి పేరు, ద్రవిడ భూమి పేరు, రెండు చాలు. నెక్స్ట్, మన నాశనం చేసిన కల్చర్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేయాలి? ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? ఈ సీక్రెట్ చెప్పింది ఎవరు తెలుసా? శత్రువు నాశనం చేయలేని రెండు విషయాల గురించి గుస్టావ్ ఓపర్ట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ రైటర్, ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరతవర్ష పుస్తకం రైటర్. ఆయన ఎంత నాకు ఇష్టమైన వాడంటే మన భాష కూడా నేర్చుకున్నాడు. ఆయన ఇండియాకి వచ్చి నేర్చుకొని ది ఫారినర్స్ సర్వనాశనం చేశారు ఇండియాని, కానీ ఊరు పేర్లు మార్చలేకపోయారా? కోకానాడ అన్నారు కానీ అది మళ్ళీ కాకినాడకి అయిపోయింది. అది కొడప అన్న కానీ కడప అయిపోయింది. అది పేర్లు నాశనం చేయలేకపోయారు. ఆయన ఎప్పుడు ఈ భారతదేశానికి విముక్తి ప్రదాత అంబేద్కర్ చదివిన మొదటి పుస్తకాలలో గుస్టావ్ ఓపర్ట్ పుస్తకం ఒకటి. ఓకే, కానీ చదివిన వాడెవడు?
గుస్టాఫ్ ఓపర్ట్కి 1,00,000 రెట్లు పిట్లుప్పున్న అగ్ని పర్వతం లాంటి మేధస్సు ఉన్న అంబేద్కర్. దాని నుంచి ఏం సృష్టించాడు అంబేద్కర్? గుస్టాఫ్ ఓపర్ట్, నువ్వు 2 విషయాలు కనిపెట్టావు. శత్రువు నాశనం చేయలేనిది మనిషి పేరు, ప్రాంతం పేరు. నేను యాడ్ చేస్తున్నాను. ఇది కొలంబియా యూనివర్సిటీలో అట్ ది ఏజ్ ఆఫ్ 24 అంబేద్కర్ రాసిన పేపర్లో క్యాష్ ఇన్ ఇండియా దాంట్లో ఉంటుంది. ఆ ఒక్క వాక్యం చదివితే మీరు మరుజన్మెత్తుతారు. ఆ వాక్యం ఏంటి తెలుసా? కస్టమ్స్ అండ్ మోరల్స్ అని ఏమన్నాడు? మనిషి పేరు, ప్రాంతం పేరు అన్నాడు. అంబేద్కర్ ఏం చేశాడు? కస్టమ్స్ అండ్ మోరల్స్. నువ్వు ఈరోజు పాటిస్తున్న కస్టమ్స్, ఆచార వ్యవహారాలు, మోరల్స్, నువ్వు ఏ నీతులకి కట్టుబడి ఉన్నావో, ఈ రెండిటితో, ఆ మనిషి పేరు, ప్రాంతం పేరుతో, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇస్తే నేను ఇండియన్ హిస్టరీని రీరైట్ చేస్తానన్నాడు అంబేద్కర్. బికాస్ దెర్ ఈజ్ సో మచ్ సైలెన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. చాలా చోట్ల సైలెన్స్ ఉంటుంది. ఐ లవ్ రీడింగ్ సైలెన్స్. నేను నిజానికి సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు 4th మంకీ అది కనిపించదు, కనిపించని దాన్ని నేను చూస్తాను. ఓకే, ఇప్పుడు కస్టమ్స్ అండ్ మోరల్స్ ఆర్ లైక్ ఫాజిల్స్ దట్ టెల్ దేర్ ఓన్ హిస్టరీ. కస్టమ్స్ అండ్ మోరల్స్. ఓకే, ఇందాక చెప్తున్నారు మనకి ఎలాంటి ఆచార వ్యవహారాలని, ఎలాంటి కట్టుబాట్లని, నీతి కట్టుబాట్లని ఎక్సర్సైజ్ చేస్తున్నారో. నువ్వు ఏం తినాలి, నువ్వు ఏం కట్టుకోవాలి, నువ్వు ఎవరితో ఉండాలి, నువ్వు మీసం తీసుకొని గడ్డం పెట్టాలా, గడ్డం తీసేసి మీసం పెట్టాలా, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. ఈ 4 విషయాలు మన చరిత్రని రీరైట్ చేయడానికి సంబంధించింది. ఇవన్నీ ఎక్కడుంటాయి? రామాయణంలో. రామాయణంలో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ మిత్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ మిత్. ఇప్పుడు మీకు చివరిలో ర్యాపిడ్ ఫైర్ సెషన్ ఉంటుంది కదా, అది చేసేసి ముగిస్తాను. ఓకే, ఇప్పుడు అయోధ్య అని ఉంది కదా, దానికి ఇంకో పేరేంటి? ఔద్ ఈజ్ అయోధ్య. ఔద్ దాంట్లోనే దాన్ని ఏమంటాము? అదే ఔద్ మీన్స్ అయోధ్య, సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ నేమ్. సాకేత. ఓకే, రాముడు బయలుదేరినప్పుడు అది సాకేతపురం. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అయోధ్య. తర్వాత రామాయణం మీన్స్ రామ అయనం, రాముడి పయనం, ప్రయాణం. నీకు ప్రాజెక్టే ప్రయాణం. ప్రాజెక్ట్ హెడ్డింగ్ చూస్తే తెలిసిపోతుంది. రాముడి ప్రయాణం ఎక్కడికి? సౌత్కి. దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ రామ వనవాసం. రామ వనవాసం అంటే 14 ఏళ్ళు అడవిలోనే పక్కనే ఉండాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కానీ అది కాదు ప్రాజెక్ట్. రామాయణం మీన్స్ జర్నీ ఆఫ్ రామా టువర్డ్స్ సౌత్ టు బ్రెయిన్ వాషర్స్. వీఆర్ నౌ బ్రెయిన్ వాష్. 3వ ప్రశ్న, లంక ఏ భాషలోని పదం? లంక ఈజ్ ఇట్ సాంస్క్రిట్, పాళీ, ప్రాకృత్, తెలుగు? ఎందుకంటే లంకకి సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థము లేదు. అది అచ్చ తెలుగు పదము లంక. అంటే రావణ ప్రజాపతి ఎవరు? గట్టిగా, రావణ ప్రజాపతి ఎవడు? లంక తెలుగు మాట. స్కాలర్స్
యూనివర్సిటీస్లోని అందరు ప్రొఫెసర్స్ కూడా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లంక తెలుగు మాట. ఓకే, ఇది అవునా కాదా అని నేను ఒక ఇద్దరు సంఘాల దగ్గరికి వెళ్ళాను. ఐ రెస్పెక్ట్ దెమ్. ఒకరు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. లంక ఏ భాషలోది? తెలుగు నుంచి సంస్కృతం. తర్వాత కృత్తాడం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి. లంక తెలుగు మాట. నెక్స్ట్ రమణ. దీంతో నా క్లాస్ అయిపోతుంది. రమణ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ట్రయాంగిల్ని ఊహించుకోండి. ఇమాజినేషన్ వచ్చిందా ఇప్పుడు మీకు? యూ కెన్ ఇమాజిన్. ఐ థింక్ ఒక ట్రయాంగిల్ని ఇమాజినేషన్ చేసుకోండి. పైన ఇట్లా ఇటుపక్క రామ, ఈ కార్నర్లో రావణ, దీనికి కింద రమణ. ఓకే, రామ నుంచి వచ్చిందా రమణ అనేది? రావణ నుంచి వచ్చిందా? ఎంతమంది రమణలు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. మీ పేరు దేని నుంచి వచ్చింది? రావణ నుంచి వచ్చింది. రామ నుంచి రావడానికి భాష ప్రకారం వీలు లేదు. ఇది రమణ భూమి, ఇది రావణ భూమి. గుస్టావ్ ఓపర్ట్కి ఒక సెల్యూట్.